Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో ఒక ప్రేసల్ వర్బ్ తీసుకున్నానండి. ఒక ఇంపార్టెంట్ ప్రేసల్ వర్బ్ తీసుకున్నాను. దీనికి చాలా మీనింగ్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా నేను 6 మీనింగ్స్ తీసుకున్నాను. ఆ ప్రేసల్ వర్బ్ వచ్చేసి గో ఆఫ్. దానికి పాస్ట్ టెన్స్ వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. దీనికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనకి సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, సాధారణంగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని నేను ఇవాళ తీసుకున్నాను. ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. రైట్. సాధారణంగా మీనింగ్ తెలిస్తే సరిపోదండి. ఈ మీనింగ్స్ చెప్తూనే చివర్లో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వాటిని కూడా చూడండి. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చివరిలో ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని ఒకసారి చూసుకుంటే మంచి అవగాహన వస్తుంది. రైట్. ఫస్ట్ వచ్చేసి గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. పేలిపోవడం, విస్ఫోటనం చెందడం. బాంబ్ కావచ్చు, గన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఏదైనా విస్ఫోటనం చెందడం, ఎక్స్ప్లోడ్ అవడాన్ని, పేలిపోవడాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ అండి, రెండో మీనింగ్ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. ఒక్కసారిగా మోగడం అండి. ఓకేనా? శబ్దం చేస్తూ మోగడం. సైరన్ కావచ్చు, అలామ్ కావచ్చు, గంట కావచ్చు, లేకపోతే డోర్ బెల్ కావచ్చు, ఏదైనా ఒక్కసారిగా శబ్దంతో మోగడాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటారండి. నెక్స్ట్ అండి, థర్డ్ విందాం. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. ఆగిపోవడం, పని చేయకపోవడం, పోవడం. ఏం పోవడం? కరెంటు పోవడం, లైట్లు పోవడం. అంటే కొంతమంది లైట్లు పోయినాయి అంటారు, కొంతమంది లైట్లు ఆగిపోయినాయి అంటారు, ఆరిపోయినాయి అంటారు. ఇలా ఆరిపోవడం, పోవడం, ఇలాంటి వాటికి గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటామండి. నెక్స్ట్ అండి, ఫోర్త్ మీనింగ్ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. పాడైపోవడం, చెడిపోవడం. ముఖ్యంగా ఆహార పదార్థాలు అంటే పాలు, పెరుగు, మజ్జిగ, కూర, అన్నం, ఇలాంటివి తినేవి ఏవైనా, పళ్ళు, వెజిటేబుల్స్ ఏవైనా పాడైపోతే, ఓకేనే, నిల్వ అయిపోవడం వల్ల కావచ్చు, మరొక విషయం ఇంకోలా కావచ్చు, పాడైపోవడాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటామండి. నెక్స్ట్ మీనింగ్ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. జరుగు అంటే హ్యాపెన్. అంటే జరుగు అంటే ఎలాగా అంటే పెళ్ళి బాగా జరిగింది, మీటింగ్ చాలా బాగా జరిగింది, మీటింగ్ చాలా బాగా జరుగుద్ది ఇవాళ. ఇలా మీటింగ్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా వేడుక కావచ్చు, ఇలా ఫంక్షన్స్ ఇలాంటివి జరగటాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటారండి. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. నిద్రలోకి జారుకోవడం. సాధారణంగా నిద్రపోవడానికి, నిద్రకు ఉపక్రమించడానికి వేరే వర్డ్ ఉంది. అదేంటిది? గో టు బెడ్, వెన్ టు బెడ్, గాన్ టు బెడ్. ఇది అలా కాదండి, నిద్రలోకి జారుకోవడం. సాధారణంగా నిద్రలోకి ఎప్పుడు జారుకుంటాము? బుక్ చదువుతూ ఉండగానో, బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగానో, టీవీ చూస్తూ ఉండగానో, నావెల్ చదువుతూ ఉండగానో, లేకపోతే ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ఇలా వాలుతూ అప్పటికప్పుడే మనకు తెలియకుండానే నిద్రపోవడాన్ని నిద్రలోకి జారుకోవడం అంటారు. అలాంటి మీనింగ్తో ఈ వర్డ్ని వాడతారండి, గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. ఇప్పుడు ఇవే వర్డ్స్ని, ఇవే మీనింగ్స్ని సెంటెన్సెస్లో చూద్దామండి. మనము వర్డ్ నేర్చుకుంటే సరిపోదండి, సెంటెన్స్లు కూడా తెలియాలి. ఎప్పుడైతే మనకు తెలిసిన వర్డ్ని సెంటెన్స్లో పెడితేనే మనకి వచ్చినట్టు లెక్క. సో చూద్దామండి. ఫస్ట్ మీనింగ్ తీసుకున్నాను, గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. అంటే విస్ఫోటనం చెందడం, పేలిపోవడం. ద బాంబ్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ద బాంబ్ వెంట్ ఆఫ్ ఇన్ ఏ క్రౌడెడ్ స్ట్రీట్. బాంబ్ ఏమైందండి? క్రౌడెడ్ స్ట్రీట్లో, అత్యంత రద్దీగా ఉన్న వీధిలో పేలిపోయింది. రైట్. ద గన్ వెంట్ ఆఫ్ బై యాక్సిడెంట్. సడన్లీ ద గన్ వెంట్ ఆఫ్. ఒక్కసారిగా యాక్సిడెంటల్గా, ప్రమాదవశాత్తు గన్ దానికదే పేలిపోయింది, విస్ఫోటనం చెందిపోయింది. రైట్. ద గ్యాస్ సిలిండర్ వెంట్ ఆఫ్ ఇన్ ద కిచెన్. కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దాట్ ఈస్ ద మీనింగ్. రెండో మీనింగ్ చూద్దామండి. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. అంటే మోగడం అండి. అలామ్ మోగడం, సైరన్ మోగడం, గంట మోగడం. రైట్. ద అలామ్ వెంట్ ఆఫ్ ఎట్ 5 AM. 5 గంటలకి అలామ్ మోగింది. నెక్స్ట్ అండి, ద స్కూల్ బెల్ వెంట్ ఆఫ్ సడన్లీ. సడన్గా స్కూల్ బెల్ మోగింది. వ్యాన్ ద స్కూల్ బెల్ వెంట్ ఆఫ్ సడన్లీ ఆల్ ద చిల్డ్రన్ ర్యాన్ హోమ్. సడన్గా స్కూల్ బెల్ మోగేసరికి పిల్లలంతా పరిగెట్టారు. రైట్. ఇలా తీసుకోవచ్చండి. మై ఫోన్ అలామ్ వెంట్ ఆఫ్ డ్యూరింగ్ ద మీటింగ్ వైల్ ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్. మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు,
వైల్ ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ మై ఫోన్ అలామ్ వెంట్ ఆఫ్ సడన్లీ. మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా నా ఫోన్ అలామ్ మోగిందండి. రైట్. నెక్స్ట్ అండి, 2 మీనింగ్స్ తీసుకుందాం. 3వ మీనింగ్ చూద్దామండి. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. దీని మీనింగ్ ఏంటండి? పోవటం అండి. 3వ మీనింగ్ ఏంటండి? పోవటం. ఏం పోవడం? కరెంటు పోవటం, లైట్లు పోవటం, ఆరిపోవడం, పోవటం. ఓకేనా? జనరేటర్ పోవటం, జనరేటర్ ఆగిపోవడం. ఓకేనా? ఆగిపోవడం, పోవటం. రైట్. ఇక్కడ చూద్దాం. ద పవర్ వెంట్ ఆఫ్. ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి, ఐగా పడింది, దాగా తీసుకుందాం. ద పవర్ వెంట్ ఆఫ్ వైల్ ఐ వాజ్ వాచింగ్ క్రికెట్ ఆన్ టీవీ. నేను టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా కరెంటు పోయింది. సాధారణంగా కరెంటు పోయిందానికి అనడానికి పవర్ గాన్ లేకపోతే పవర్ వెంట్ ఇలా అంటారు. అది కాదండి. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ ఇలానే చెప్పాలి. ద పవర్ వెంట్ ఆఫ్ వైల్ ఐ వాజ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఆన్ టీవీ. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా కరెంటు పోయింది. దాని మీనింగ్ అదండి. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్ లైట్స్ వెంట్ ఆఫ్ డ్యూరింగ్ ద పార్టీ. పార్టీ జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంటే ఒక్కసారిగా లైట్లన్నీ ఆరిపోయినాయి, పోయినాయి. రైట్. అది మీనింగ్. నెక్స్ట్ అండి, ద జనరేటర్ వెంట్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ పెట్రోల్. పెట్రోల్ లేకపోవడం వల్ల జనరేటర్ ఆగిపోయింది. ఓకేనా? ఆరిపోయింది, ఆగిపోయింది అలాంటి సందర్భం. 4th మీనింగ్ చూద్దామండి. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. పాడైపోవడం అండి. ఏం పాడైపోవడం? ముఖ్యంగా ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, కూర, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి పాడైపోవడాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ అండి, మిల్క్ గోస్ క్విక్లీ. మిల్క్ గోస్ ఆఫ్ క్విక్లీ ఇన్ సమ్మర్. ఓకేనా? వేసవికాల సమయంలో పాలు తొందరగా పాడవుతాయి. మిల్క్ జనరల్లీ గోస్ ఆఫ్ ఫాస్ట్ డ్యూరింగ్ సమ్మర్. ఓకేనా? దాని అర్థం అది. ద బ్రెడ్ వెంట్ ఆఫ్ డ్యూ టు మాయిశ్చర్. తడి కారణంగా బ్రెడ్ అనేది పాడైపోయింది. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ద వెజిటేబుల్స్ వెంట్ ఆఫ్ ఇన్ 2 days. కూరగాయలు 2 రోజుల్లోనే పాడైపోయినాయి. రైట్. ఐ డెంట్ కీప్ దమ్ ఇన్ ద రెఫ్రిజిరేటర్ సో ద వెజిటేబుల్స్ వెంట్ ఆఫ్ విద్ ఇన్ 2 days. గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ జరగడం అండి. పార్టీస్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, వేడుకలు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఎలా జరుగునాయి, ఎలా జరుగుతాయి అనే చెప్పేదానికి ఈ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ తీసుకోవచ్చండి. రైట్. ద మీటింగ్ వెంట్ ఆఫ్ వెల్ ఎస్టర్డే. నిన్న మీటింగ్ చాలా బాగా సజావుగా జరిగింది. ద మీటింగ్ వెంట్ ఆఫ్ వెల్ ఎస్టర్డే. రైట్. రెండో ఎగ్జాంపుల్ అండి. ద వెడ్డింగ్ సెరమనీ. సాధారణంగా మ్యారేజ్ అంటారు. ఓకేనా? వేడుకకి ఎప్పుడు వెడ్డింగ్ సెరమనీ, పెళ్లి తంతు గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు వెడ్డింగ్ అంటమే కరెక్ట్ అండి. రైట్. ద వెడ్డింగ్ సెరమనీ వెంట్ ఆఫ్ వెల్ లాస్ట్ నైట్. గత రాత్రి ఆ వివాహ వేడుక చాలా బాగా జరిగింది. ద కాన్ఫరెన్స్ వెంట్ ఆఫ్ వితౌట్ డిలేస్. ద కాన్ఫరెన్స్ వెంట్ ఆఫ్ వితౌట్ డిలేస్. ఎలాంటి ఆలస్యాలు లేకుండా కాన్ఫరెన్స్ చాలా చక్కగా జరిగింది అని అంటున్నాం. రైట్. నెక్స్ట్ అండి, 6వ మీనింగ్ అండి. 6వ మీనింగ్ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్. నిద్రలోకి జారుకోవడం అండి. అంకనే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే నిద్రపోతున్నామంటే ఐ ఆమ్ స్లీపింగ్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, నేను నిద్రపోబోతున్నాను లేదా నిద్రకు ఉపక్రమిస్తున్నాను. ఐ గో టు బెడ్, వెంట్ టు బెడ్, గాన్ టు బెడ్ అవి వేరే. ఓకేనా? అలాగే పగటిపూట నిద్రపోవడం ఏమంటాము? నాప్, టేక్ ఏ నాప్. ఐ టేక్ ఏ నాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ డైలీ. నేను ప్రతిరోజు మధ్యాహ్నం పూట చిన్న కునుకు తీస్తా. దట్ ఈస్ ద మీనింగ్. కానీ ఈ గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటే ఏంటంటే నిద్రలోనికి జారుకోవడం. ఎప్పుడు బస్సు ప్రయాణం చేస్తూ ఉండగా, బుక్ చదువుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా మనం నిద్రలోకి జారుకోవడాన్ని గో ఆఫ్, వెంట్ ఆఫ్, గాన్ ఆఫ్ అంటామండి. నెక్స్ట్ అండి, మెయిన్ సెంటెన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ద చైల్డ్ వెంట్ ఆఫ్ ఇన్ హిస్ మదర్స్ ల్యాప్. ఆ పిల్లాడు ఆ తల్లి ఒడిలో నిద్రలోకి జారుకున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్. షీ వెంట్ ఆఫ్ వైల్ వాచింగ్ టీవీ. టీవీ చూస్తూ ఉండగా నిద్రలోకి జారుకుంది. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఐ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఫర్ 2 hours. 2 గంటల పాటు చదివిన తర్వాత నిద్రలోకి జారుకున్నా. దాట్ ఈస్ ద మీనింగ్ హియర్. రైట్. ఈ మాదిరిగా ప్రేజల్ వర్బ్స్ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్, ముఖ్యంగా ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that.
If you like it, please like it. Thank you so much watching my video here.